శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అసలు ఎప్స్టీన్ ఎవరు? ఎప్స్టీన్‌కి, చిన్మయికి అసలు ఏంటి సంబంధం ఏంటి? అసలు చిన్మయి ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు? ఆమె మీద ఎందుకు కేసులు పెట్టారు? అంటే మనకు సంబంధం లేకుండా కొన్నిసార్లు మనం చేసే పనులు ఇలాగే ఉంటాయి. హ్మ్. అంటే మన అతిగా సోషల్ మీడియాని వాడడం కూడా తప్పని అర్థమవుతుందిగా మీకు. మనం స్పందించాలి. దేనికి స్పందించాలో దానికి స్పందించాలి. నాకు పని పాటు లేదని నేను ప్రతిదానికి స్పందిస్తే ఎక్కడో చోట ఇరుక్కుంటా. ఇవాళ చిన్మయికి అదే అయింది. హ్మ్. ఎప్స్టీన్ అనే అతను అమెరికాలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, ఒక పారిశ్రామికవేత్త. ఓకే. అతను వాళ్ళ ఇంట్లో ఏదో ఒక పెద్ద పార్టీ ఇస్తూ అక్కడ అతిథుల కోసం చిన్న పిల్లల్ని, అంటే కొంచెం అడాలసెన్స్, ఆ వయసులో వాళ్ళనేమో మనకు తెలియదు. హ్మ్. సో అలాంటి ఆడపిల్లల్ని పెట్టాడు అతిథులకి. ఓకే. అంటే వాళ్ళకి సర్వ్ చేయడానికి సర్వ్ అనుకుంటా. చేయడానికి. హ్మ్. దాని మీద అమెరికాలో పెద్ద దుమారం రేగింది. హ్మ్. చాలా అతను కాంట్రవర్సీ ఎదుర్కొంటున్నాడు అమెరికాలో. హ్మ్. దాని మీద చిన్మయి గమనుండకుండా ఎక్స్ వేదికగా ఆవిడ ఒక పోస్ట్ పెట్టింది. హ్మ్. ఎప్స్టీన్ గారు, మీరు అమెరికాలో ఉండడం వల్ల ఇంత దుమారం ఎదుర్కొంటున్నారు. హ్మ్. అదే మీరు భారతదేశంలో పుట్టుంటే, హ్మ్. మీరు ఒక హిందూ మతానికి సంబంధించిన ఒక బాబా అయి ఉంటే, హ్మ్. మిమ్మల్ని జనాలు నెత్తిన పెట్టుకునేవాళ్ళు. మీకు పాడడం వచ్చి, మీకు భజన చేయడం వస్తే హ్మ్. మిమ్మల్ని జనాలు నెత్తిన పెట్టుకునేవాళ్ళని అంది. ఇండియాని తక్కువ అంటే చేసినట్టు ఇండియాలో ఉంటుంది. ఆడపిల్లలు, బాబాలు ఆడపిల్లల్ని వాళ్ళ వెంట ఉంచుకుంటున్నారు అన్న అర్థం వచ్చింది కదా అక్కడ. అంటే హిందూ మతాన్ని ఆవిడ కించపరిచినట్టేగా, హిందూ స్వామీజీలని, బాబాల్ని కించపరిచినట్టేగా. అవును. ఇప్పుడు మీరు డైరెక్ట్‌గా చెప్పండి, మీరు హిందువా కాదా? ఇప్పుడు చిన్మయి లాంటి వాళ్ళు చాలా శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకున్నారుగా. హ్మ్. చాలా పద్ధతిగా చేసుకుంది ఆవిడ. అది కూడా వైష్ణవ సంప్రదాయంలో చేసుకుంది. అయ్యంగార్స్ వాళ్ళు, రాహుల్ వాళ్ళు. హ్మ్. సో అయ్యంగార్ సంప్రదాయంలో ఆవిడ ఒక గోదాదేవిలాగా కొప్పు పెట్టుకుని మరీ చేసుకుంది. హ్మ్. మరి ఎందుకు చేసుకున్నారు? ఈరోజు ఎందుకు ఇట్లా మారి మాట్లాడుతున్నారు? తప్పు కదా అది. యూ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు క్రిటిసైజ్ ఎనీ రిలిజియన్. హిందువులంటే తేలిక మీకు. ఇదే ఒక క్రిస్టియన్‌నో, ముస్లింనో అనమనండి. ముస్లిం మతానికి సంబంధించిన వాళ్ళని అని చూడమనండి. ఒక పోస్ట్ పెట్టమనండి ఎక్స్ వేదికగా. అంటే నేను అనేది ఏంటంటే ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకోవద్దు హిందువుల్ని. ఇప్పుడు అవేర్‌నెస్ వచ్చింది, హిందువుల్లో కదలిక వచ్చింది. హ్మ్. సో ఎవరో దాని మీద కేసు పెట్టారు. 2 సెక్షన్ల కింద కేసు నమోదైంది. హ్మ్. ఖచ్చితంగా అవ్వాలండి. ఇప్పుడు నేను చిన్మయి అనే కాదు, మనం చేసిన తప్పే. ఇప్పుడు మనం భారతదేశంలో ఉంటున్నాము. సెక్యులర్ అనే ఒక పదంతోటి మనకి స్వేచ్ఛ బాగా ఉంది. కానీ స్వేచ్ఛ ఉంది కదా అని నేను మిమ్మల్ని తిడతానంటే మీరు ఊరుకుంటారా? ఊరుకోముగా. ఒకవేళ మీరు వేరే మతానికి చెందిన వాళ్ళైతే మీ మతాన్ని అంటే మీరు ఊరుకుంటారా? అసలు ఊరుకో. మరి హిందువుల్ని ఎందుకంటారు? ఎక్కడ ఎప్స్టీను, ఎక్కడ చిన్మయి, ఎక్కడ చెన్నయి? హ్మ్. అవసరమా? నోరా వీపుకి దెబ్బలు తాకే అంటే ఇది. సో ఇక్కడ చెయ్యి దెబ్బలు తాకే అనాలి. హ్మ్. ఎందుకంటే టపటపా టైప్ టైప్ చేస్తారు కదా. చేస్తారు కాబట్టి. విదిన్ నో టైమ్ టిక్ 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 మని చేసేస్తాంగా. హ్మ్. ఇప్పుడు ఆ టిక్ టిక్ కాస్త అక్కడ జైల్లో టక్ టక మనం లెక్క పెట్టుకోవాలి ఓస్టం. హ్మ్. అనవసరంగా మాట్లాడి చిక్కుల్లో పడ్డం అంటే ఇదేనేమో అందులో కదా! ఈ మధ్యన ఆవిడకి బాగా ఎక్కువైంది కదా. హ్మ్. అంటే నేను అనేది ఇప్పుడు ఆవిడ బ్యాన్ చేయడం తప్పు. ఆవిడ మీద అప్పట్లో ఏదో జరిగిందని ఆవిడ చెప్పారు. అది నిజానిజాలు మనకు తెలీదు. ఆవిడ దగ్గర దానికి ఎవిడెన్స్‌లు లేవు. హ్మ్. ఆ పాస్‌పోర్ట్ కనిపించట్లేదు. మేము ఎన్నిళ్ళో మారామని చెప్పిందమ్మా. 7 10 ఏదో. హ్మ్. సో అవి కనిపించట్లేదని అప్పట్లో చెప్పింది ఆవిడ. హ్మ్. అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఇదంతా. అంటే ఓకే. ఆవిడ వైరముత్తు మీద కాంట్రవర్సీ వచ్చినప్పుడు. హ్మ్. సో ఏది ఏమైనా ఇప్పుడు ఏ ఇండస్ట్రీలోనైనా కాస్టింగ్ కౌచ్ ఉంది. హ్మ్. నో డౌట్. మీడియాలో లేదు, ఉంది. సాఫ్ట్‌వేర్‌లో లేదు. ఒక సినిమా ఇండస్ట్రీలోనే ఉందా? లేదు. సినిమా ఇండస్ట్రీలో ఇష్టమైన వాళ్ళు వెళ్తారు. హ్మ్. ఇష్టం లేని వాళ్ళు వద్దంటారు. లేదు ఇండస్ట్రీ వదులుకుంటారు. కాదు అంటే కొంతమంది కావాలని కాంట్రవర్సీ చేసేవాళ్ళుంటారు. కాదు నిజంగా బాధపడి కాంట్రవర్సీ చేసేవాళ్ళుంటారు. హ్మ్. కాబట్టి ఇది మనం ఏమి చేయలేని అంశం. కాకపోతే ఏంటంటే ఆవిడకి బ్యాన్ చేయమని మనం ఎప్పుడు చెప్పం కూడా, తప్పది. హ్మ్. కాకపోతే రాహుల్ వాళ్ళ హస్బెండ్ కూడా ఆ మధ్యన మా ఆవిడ మంగళసూత్రాలు వేసుకున్నా వేసుకోకపోయినా ఆవిడిష్టం, నేను కంపెల్ చేయనంటే దాని మీద కూడా పెద్ద కాంట్రవర్సీ యెస్. వచ్చింది. అవును. అలాంటప్పుడు వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ బిలీఫ్, అసలు పెళ్లి అలా చేసుకోవటం ఎందుకు? అంటే అది మొదట్లో గదా! అట్లా. ఇప్పుడు మారారా మీరు? సహజీవనమే చేసుకోవచ్చు. లేదు రిజిస్టర్ పెళ్లి చేసుకోవచ్చు. మనకి నమ్మకం లేనివి మనం చేయకూడదు. చేశాక మనకు దాని మీద కమెంట్ చేయకూడదు. హ్మ్. అది ప్రజలు చెప్పేదది. కాబట్టి ఇవాళ చిన్మయి అనే ఆవిడ
అందుకని టార్గెట్ అవుతున్నారు. ఆవిడ మంచి విషయాలు చెప్తే ఎవరైనా తీసుకుంటారు, తప్పులేదు. ఇప్పుడు ఫ్యాక్ట్స్ ఉన్నాయనుకోండి, మనం కూడా ఆవిడని సపోర్ట్ చేస్తాం. కానీ ఇవన్నీ కూడా ఒక అంటే ఆమె మనోభావాలు చెప్పిందే దెబ్బతినేలాగా ఉండకూడదు. మీరు చెప్పినట్టుగా ఆవిడ చెప్పిందే వేదం కాదుగా. అదే ఆమె చెప్పిందే వేదం, ఆమె చెప్పిందే కరెక్ట్ అని కరెక్ట్ అనుకుంటే ప్రూవ్ తప్పు కదా. చేయాలన్నట్టు మాట్లాడడం తప్పు కదా. అంత ఎరోగెన్స్ మనకు పనికిరాదు. మనం చెప్తాం. ఇప్పుడు నేను కూడా మీకు సలహా ఇస్తానండి, అమ్మా ఇలా ఉంటే బాగుంటుంది అంటా, కానీ ఇలాగే ఉండని నేను చెప్పడానికి తల్లికైనా హక్కు లేదు ఒక వయసు వచ్చాక. Yes. జస్ట్ కానీ అలాగని నా కూతురు నేను కంట్రోల్ చేయాలిగా. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. లేదంటే ఇక ఇప్పుడు చంద్రహాస లాగానే అవుతుంది, తల్లి తండ్రి చెప్పలేదా అంటారు. కానీ చెప్పినా మీరు వినలేదనుకోండి, ఎవరు బాధ్యులు? అందుకని ఇవాళ సొసైటీ ఎలా ఉందంటే, చెప్పినా తప్పే, చెప్పకపోయినా తప్పే, మాట్లాడినా తప్పే, మాట్లాడకపోయినా తప్పే. అందుకని మనం అస్తమాటు మాట్లాడకుండా ఉంటే మంచిది.